గురుగారు, స్నానాలు ఎన్ని రకాలని మన సంప్రదాయం చెప్తుంది? అందులో ఉత్తమమైనవేవి? పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉందో స్నానానికి కూడా అంత ప్రాముఖ్యత ఉంది. ఆపో ఇష్టమశయో భువః అని చెప్పి కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఇవి సంప్రదాయం తెలిసినటువంటి వారు ఆ మంత్రం చదువుతూ స్నానం చేస్తారు. ఇది మామూలు స్నానం, ఇది సంప్రదాయవాదులు చేసేటువంటిది. మరి కొంతమంది పాపం ముసలి వాళ్ళు ఉంటారు, రోగగ్రస్త జీవులు ఉంటారు. వాళ్ళు తెల్లవారుజామునే కార్తీక మాసంలో లేవమన్నారు, మా వల్ల కావటం లేదు. వాళ్ళకి తరుణోపాయం చెప్పింది కార్తీక పురాణం. ఏమని తరుణోపాయం చెప్పిందంటే, గోధూళి వేళలో, అంటే ఈరోజు తెల్లవారుజాముకి నువ్వేం సమకూర్చుకోవాలంటే ఏ మనవణ్ణో కొడుకునో పంపించి నిన్న సాయంత్రం పూట ఆ ఆవులు నడిచినటువంటి పరమ పవిత్రమైన ప్రదేశం ఏదైతే ఉన్నదో, ఆ మట్టి తొక్కి ఉంటుంది ఆవు, ఆ మట్టిని ఏదో చిన్న కాగితంలోనో చిన్న గిన్నెలోనో తెప్పించుకొని తెల్లవారుజామునే స్నానం చేస్తే ఒంటికి అనారోగ్యం వస్తుంది అని అనుకుంటే ఆ గోధూళిని నుదుటికి రాసుకోమన్నారు. దానిని ఆగ్నేయ స్నానము అని అన్నారు. అలా కాదండి, మేము ఇటువంటి స్నానం మేము చెయ్యలేము, ఇంకా విశిష్టమైనటువంటి స్నానాలు మాకు చేయాలనుంది, అసలు ఈ కార్యక్రమం కూడా మేము చేయలేము, అలాగే స్నానం చేసి వచ్చిన తర్వాత ఈ కార్తీక మాసంలో పూజకి కూర్చున్న తర్వాత శరీరపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు మాకు ఏర్పడుతున్నాయి, మళ్ళీ స్నానం చేయాలి అని అంటే అనారోగ్యం మాకు వస్తుంది, ఆ కార్యక్రమాలు శరీరకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు ముగించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కొని వస్తాము, మంచిదే, కానీ కాళ్ళు కడుక్కునే బదులు ఇంకొక స్నానం చెప్పారు, దాన్ని కాంపిల్య స్నానము అన్నారు. ఏ రకంగా చేయాలంటే ఆ స్నానాన్ని ఒక తడిగుడ్డ తీసుకొని బొడ్డు పైన ఉన్న ప్రదేశం వరకు కూడా, ఎలా కాళ్ళు కడుక్కుంటాము, బొడ్డు పైన ఉన్న ప్రదేశం వరకు కూడా, అంటే చేతులు, ఈ హృదయము, వీటన్నింటినీ కూడా ఆ తడిగుడ్డతోటి తుడుచుకోమన్నారు. మళ్ళీ స్నానం చేయనక్కర్లేదు. దానిని కాంపిల్య స్నానము అన్నారు. అలాగే మేము తెల్లవారుజామునే లేవలేకపోతున్నామండి, కానీ తెల్లవారుజామున ఈ కార్తీక మాసంలో లేచినటువంటి ఫలితం, ఆ స్నానం చేసినటువంటి ఫలితం, ఆ నదికి వెళ్ళినటువంటి ఫలితం మాకు రావాలి, దానికి కూడా తరుణోపాయం చెప్పారు. ఎలాగూ లేస్తావు, లేచిన తర్వాత ఎలాగూ పాపకర్మే అది, లేచిన తర్వాత సూర్యుడికి నమస్కారం ఎలాగూ చేసుకుంటాం సంప్రదాయవాదులం, దానిని సూర్యుడికి ఎదురుకుండా నిలబడి నేను ఇవాళ తెల్లవారుజామునే స్నానం చేయలేకపోయాను అని చెప్పి కనీసం ఒక 5 నిమిషాలు సూర్యభగవానుడు ఎదురుకుండా నిలబడితే దానిని ఆతపస్నానము అన్నారు. అంటే ఆతపస్నానం అంటే తెల్లవారుజామున లేచి స్నానం చేస్తే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఎటువంటి ఉత్తమోత్తమైన ఫలితం వస్తుందో, ఇదే భావాన్ని తలుచుకుంటూ సూర్యుడు ఎదురుకుండా నిలబడి చేస్తే దాన్ని ఆతపస్నానం, అటువంటి ఫలితాన్నే ఇది కూడా అందచేస్తుంది. ఈ రకంగా స్నానాలు చాలా రకాలుగా ఉన్నాయి. మరి ఇన్నింటిలోనూ ఉత్తమోత్తమైనటువంటి స్నానం ఏది, అది కూడా కార్తీక పురాణం చెప్పింది. ఉత్తమోత్తమైనటువంటి స్నానం ఏదంటే భగవానుణ్ణి మనసులో తలుచుకోవటమే మానస స్నానం. ఏంటి స్నానం అంటే ఏమిటి? శరీరాన్ని శుభ్రపరిచేది స్నానం. భగవంతుణ్ణి మనం మనసులో ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటుంటే మన మనస్సులో ఉండేటువంటి చెడ్డ భావాలు, దుష్ట భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎప్పటికప్పుడు పరిశుభ్రం అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ అన్ని స్నానాల్లోకి ఉత్తమోత్తమైనటువంటి స్నానం మానసిక స్నానము అన్నారు. అంటే ఎప్పుడూ కూడా చేసుకోవచ్చు దాన్ని, మనం చక్కగా ఆ నామస్మరణ చేసుకుంటూ ఉంటుంటే ఉత్తమోత్తమైన ఫలితాలు మనకి అందచేస్తుంది. ఇవి స్నానాల్లో ఉన్న రకాలుగా పెద్దలు చెప్పారు.